బ్లాక్ బస్టర్ మూవీస్ ని వదులుకున్న మన తెలుగు హీరోస్ ఎవరో తెలుసా? మీరు చాలా ఇంటర్వ్యూస్ అండ్ ఈవెంట్స్ లో చూసే ఉంటారు. ఆ మూవీ నేను చేయాల్సింది బట్ వదిలేసుకున్నా అని మీరు చాలా వీడియోస్ ని చూసే ఉంటారు. ఎగ్జాంపుల్ కి అర్జున్ రెడ్డి మూవీ స్టోరీ ఫస్ట్ గా శర్వానంద్ గారి దగ్గరకు వచ్చిందంట. కాకపోతే ఆయనకి కొన్ని సీన్స్ నచ్చక ఆయన చేయలేను అని రిజెక్ట్ అయితే చేశారంట. అర్జున్ రెడ్డి నేను చేయాలి. చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. కొన్ని నచ్చింది స్క్రిప్ట్. చాలా బాగుందనిపించింది. కొన్ని నేను ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ దెన్. ఆ తర్వాత స్టోరీ విజయ్ గారి దగ్గరికి వెళ్ళింది, ఓకే అయింది, మూవీని తీశారు, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇలా చాలా హీరోస్ స్టోరీ నచ్చక లేదా డేట్స్ లేక లేదా డైరెక్టర్ ఇంకా చిన్న స్టేజ్ లోనే ఉన్నాడు, ఈ స్టోరీని హ్యాండిల్ చేయలేడనం, ఇలా చాలా కారణాల వల్ల స్టోరీని రిజెక్ట్ అయితే చేస్తుంటారు. ఆ రిజెక్ట్ చేసిన స్టోరీని వేరే హీరోస్ తో తీసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. అలా కొన్ని స్టోరీస్ ని రిజెక్ట్ చేసిన హీరోస్ ఎవరో, రిజెక్ట్ చేసిన స్టోరీతోనే వేరే హీరోతో మూవీని తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీస్ ఏవో, ఆ హీరో అండ్ డైరెక్టర్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే గంటను కూడా కొట్టి ఆల్లోకి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటా, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 అతడు. త్రికరణ్ గారు ఫస్ట్ డైరెక్షన్ చేసిన నువ్వే నువ్వే మూవీ కంటే ముందే డైలాగ్ రైటర్ గా ఉన్నప్పుడు ఫ్యాన్స్ కి అలాగే ఆల్ ఆడియన్స్ కి నచ్చేలాగా పర్ఫెక్ట్ గా ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నారంట. అదే అతడు మూవీ స్టోరీ. ఆ స్టోరీని ఫస్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ స్టోరీ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది. మహేష్ బాబు గారు ఆ స్క్రిప్ట్ ని విని చాలా బాగుందని చెప్పి ఓకే చేశారంట. ఈ మూవీ 2022లో ఫిక్స్ అయితే 2025లో రిలీజ్ అయింది. ఎందుకంటే మధ్యలో మహేష్ బాబు గారు నాని అండ్ అర్జున్ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. నెంబర్ 2 కిక్. అతనొక్కడే మూవీతో డెబ్యూ ఇచ్చి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి గారు ఆ మూవీ తర్వాత వకంతం వంశీ గారి స్టోరీతో తీసిన అశోక్ మూవీ అండ్ అలాగే తన ఓన్ స్టోరీతో తీసిన అతిథి మూవీ, ఈ రెండు మూవీస్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఈసారి మూవీలో ఎటువంటి వైలెన్స్ కానీ బ్లడ్ అనేది కనిపించకుండా ఫుల్ కామెడీగా ఉండాలని వకంతం వంశీ గారు హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలని చెప్పడం, ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ మీద ఇద్దరు బాగా వర్క్ చేశారు. ఫస్ట్ గా కిక్ స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ గారికి చెప్పారంట. క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్ట్ కాదేమోనని వద్దనుకున్నారంట ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత ప్రభాస్ గారికి కూడా చెప్పారంట, కానీ ఫైనల్ కాలేదు. ఇక రవితేజ్ గారి దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్తే రవితేజ్ గారు ఆ స్టోరీ విని క్యారెక్టర్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారంట. ఆ తర్వాత మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఉందో తెలిసింది. అంతేకాదు ఈ మూవీని 23 లాంగ్వేజెస్ లో రీమేక్ కూడా చేశారు. నెంబర్ 3 భద్ర. ఈ మూవీ బోయపాటి గారికి డెబ్యూ ఫిలిం. వైలెన్స్, యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ అండ్ ఎమోషన్ కంటెంట్ ఉన్న బెస్ట్ ఫిలిం ఇది. ఈ స్టోరీని దిల్ రాజు గారు విని మూవీని ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారిని అడిగారంట. కానీ ఆ టైంలో ఆయన ఫుల్ బిజీగా ఉండడంతో డేట్స్ ఖాళీగా లేకపోవడంతో కుదరదు అని చెప్పారంట. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి అలాగే ప్రభాస్ గారికి కూడా చెప్పారంట. కాకపోతే ఎవరితోనూ సెట్ కాలేదు. ఆ తర్వాత రవితేజ్ గారికి ఫైనల్ అయింది. ఇంకేముంది, బోయపాటి గారు డెబ్యూ ఫిల్మ్ తోటే సూపర్ డూపర్ హిట్ అయితే కొట్టారు. నెంబర్ 4 ఆర్య. దిల్ మూవీకి సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడంట. ఆ మూవీ షూటింగ్ టైంలోనే సుకుమార్ గారు నితిన్ గారికి ఒక స్టోరీని చెప్పారంట. అయితే నితిన్ గారు రిజెక్ట్ చేయడంతో ఏంటా స్టోరీ అని దిల్ రాజు గారు విన్నారంట. ఫస్ట్ సీనే కొత్తగా ఉండడంతో స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో దిల్ రాజు గారు ఓకే అని దిల్ మూవీ హిట్ అయితే తప్పకుండా చేద్దామని మాటిచ్చారంట. అనుకున్నట్టే దిల్ మూవీ హిట్ అవగానే దిల్ రాజు గారు సుకుమార్ గారిని పిలిచి ఎన్టీఆర్ గారిని అండ్ ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబు గారిని కూడా అడిగారంట. కాకపోతే చివరికి అల్లు అర్జున్ గారితో ఓకే అయింది. ఆ తర్వాత సుకుమార్ గారి డైరెక్షన్ తో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. నెంబర్ 5 గీతా గోవిందం. డైరెక్టర్ పరశురామ్ గారు అల్లు శిరీష్ గారితో శ్రీరస్సు శుభమస్సు మూవీ చేసిన తర్వాత పరశురామ్ గారు గీతా గోవిందం మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారికి చెప్పారంట. అయితే అల్లు అర్జున్ గారి కెరీర్ బిగినింగ్ లోనే రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీస్ చేసి అప్పుడే సరైనడు మూవీతో ఫుల్ మాస్ ఇమేజ్ వచ్చింది అల్లు అర్జున్ గారికి. ఇలాంటి మూవీని చేస్తే ఫ్యాన్స్ కి ఎలా ఉంటుందో అని చేయను అని చెప్పారంట. కానీ స్టోరీ బాగా నచ్చడంతో తమ బ్యానర్ లోనే సినిమాని చేయగలిగేలాగా చేపించాడు. తర్వాత విజయ్ దేవరకొండ గారు ఓకే అవ్వడం, విజయ్ గారికి ఈ మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 6 ఫిదా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ తర్వాత 5 years గ్యాప్ తర్వాత తన ఓన్ స్టోరీ అయిన ఫిదాతో మళ్ళీ తిరిగి వచ్చారు శేఖర్ కమల గారు. అయితే శేఖర్ కమల గారు మొదటిగా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారికి స్టోరీని చెప్పారంట. దిల్ రాజు గారికి స్టోరీ బాగా నచ్చడంతో ఓకే చేద్దామని చెప్పారంట. ఫస్ట్ గా హీరోగా అల్లు అర్జున్ గారిని కలిశారంట. స్టోరీ విని అల్లు అర్జున్ గారు నాకు సెట్ అవ్వదు అని చెప్పారంట. ఆ తర్వాత మహేష్ బాబు గారికి అలాగే రామ్ చరణ్ గారికి చెప్తే స్టోరీ నచ్చుకోలేదు, కుదరక వాళ్ళు చేయలేదంట. ఇలా అయితే కాదని దిల్ రాజు గారు వరుణ్ తేజ్ గారిని కలిసి వరుణ్ తేజ్ గారిని ఫైనల్ చేసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కూడా శేఖర్ కమల గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ ని తన అకౌంట్ లోకి అయితే వేసుకున్నాడు. నెంబర్ 7 ఈడియట్. బద్రీ మూవీ షూటింగ్ టైంలోనే పూరి జగన్నాథ్ గారు ఈడియట్ మూవీ స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆన్సర్ అయితే ఇవ్వలేదంట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు కన్నడలో ఈడియట్ మూవీ స్టోరీని పునీత్ రాజ్ గారితో తీసి ఆ తర్వాత తెలుగులో రవితేజ్ గారు కూడా ఓకే అని చెప్పడంతో 2002లో ఇండియన్ మూవీని తీశారు. సారీ ఈడియట్ మూవీని తీశారు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. నెంబర్ 8 పోకిరి. 2006లో ఇండస్ట్రీ హిట్ గా ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసిన పోకిరి మూవీ స్టోరీని ఫస్ట్ గా పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ తో ఈ పోకిరి మూవీ స్టోరీని చెప్పారంట. అయితే పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ వలనో డేట్స్ లేకో ఏదో కారణంగా పవన్ కళ్యాణ్ గారితో ఓకే కాలేదు. తర్వాత రవితేజ్ గారికి చెప్తే ఓకే చేశారు అండ్ నాగబాబు గారు ప్రొడ్యూసర్ గా కూడా సెట్ అయ్యాడు. కానీ అదే టైంలో నా ఆటోగ్రాఫ్ తమిళ వర్షన్ తీసిన డైరెక్టర్ చరణ్ గారు ఇక్కడ రీమేక్
చేద్దామని రవితేజ్ గారిని అడిగితే తమిళ ఒరిజినల్ రవితేజ్ గారికి బాగా నచ్చడంతో ఈ మూవీని కూడా ఓకే చేశారు. ఇక నా ఆటోగ్రాఫ్ మూవీ షూటింగ్ టైం అప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రవితేజ్ గారు పోకిరి మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ లోపు పూరి జగన్నాథ్ గారు 143 మూవీని తీశారు. ఇక పోకిరి మూవీ స్టోరీని సోను సూద్ గారితో తీద్దామనుకున్నారంట పూరి జగన్నాథ్ గారు. ఇక ఫైనల్ గా మహేష్ బాబు గారికి స్టోరీ చెప్తే మహేష్ బాబు గారికి బాగా నచ్చడంతో ఈ మూవీని మనం చేస్తున్నామని ఓకే చేశారంట. అయితే మహేష్ బాబు గారికి కొన్ని కమిట్మెంట్స్ ఉండడంతో లేట్ అవుతుందని చెప్పారంట. ఈ లోపు పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారితో సూపర్ సినిమాని తీశారు. ఇక ఆ తర్వాత పోకిరి మూవీని స్టార్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచేలాగా చేశారు. ఇక ఆ తర్వాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. సో ఇది గైస్ వీడియో అయితే. ఈ మూవీస్ లో మీకు ఏ హీరో అయినా ఈ మూవీని వదులుకోకుండా చేసి ఉంటే బాగుండేదే అనిపించిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మన ఛానల్ కి అండ్ నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కి సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరి అలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదండి, పక్కనే ఉన్న గంటను కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తా. వీడియో చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.